మనం నిద్ర లేచినప్పుడు బాగా నిద్ర పట్టింది, మనం ఫ్రెష్‌గా ఉన్నాం అనడానికి కొన్ని తార్కాణాలు చెప్పండి. చాలా సార్లు నిద్ర లేచాక కూడా టైర్డ్‌గా అనిపిస్తుంది. ఎక్కడో అంటే ఆక్సిజన్ సరిగ్గా అందనట్టుగా యూ డోంట్ అంత ఫ్రీగా హాయిగా ఉండదు. దానికి కారణాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మార్నింగ్ లేచిన వెంటనే, బెడ్ దిగిన వెంటనే అసలు కళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఇంకొద్దిసేపు పడుకోవాలి అనిపించిన రోజు మీరు పొరపాట్లు ఎక్కడో చేస్తున్నారని అర్థం. అంటే మనం లేచినప్పుడు అంత చైతన్యంతో ఉజ్వలంగా ఉండాలి మొత్తం. మార్నింగ్ అంటేనే ఫ్రెష్నెస్. సూర్యుడు అసలు మనం ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి. చందమామ అంటే చల్లగా ఉండాలి. సూర్యుడు భగవానుడు మన బాడీలో ఒక ఎనర్జీని తెచ్చేస్తాడు. లేస్తూ బాగా డిస్కంఫర్ట్గా ఇంకొద్దిసేపు పడుకుందాం, అలారం ఆపుదాం, తర్వాత లెగుద్దాం, ఇవన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో మీ బాడీలో ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయాయని. మీరు సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, సరిగా సంథింగ్ అన్నీ సరిగా లేవు అని దాని అర్థం. మీకు అన్ని టెస్టులు అవసరం లే, మీకు ఏ టెస్టులు అవసరం లే. ఫస్ట్ పొద్దున్నే అలారం ఆపేసి పడుకుంటున్నారా, లేదంటే అలారం పెట్టుకోకుండా కూడా ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నారు, ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. లేచిన వెంటనే యాక్టివ్గా గట్లోకి వెళ్ళిపోయి మొత్తం వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేసేసేయాలి. ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్ స్వప్న గారు. తీసుకుంటున్న ఆహారంలో న్యూట్రిషన్ని తీసుకొని చెత్తని ఎలిమినేట్ చేయాలి. తీసుకుంటున్న గాల్లో స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి, చెడు గాలిని వదిలేయాలి. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే బ్యూటిఫుల్ థింగ్, డే స్టార్ట్ విత్ యోగా, ఎండ్ విత్ మంచి స్లీప్, మంచి డ్రీమ్స్ అంతే. అలాగా నిద్రపోయే ముందు చాలామంది గో ఫర్ అ లాంగ్ వాక్ అంటారు. ఆ చీకట్లో, ఆ ఏకాంతంలో మంచి లైట్ మ్యూజిక్ విను, రిలాక్స్ అవుతుంది బ్రెయిన్ అని. అది మంచి పద్ధతి అంటారా? అంటే మళ్ళీ బాడీ యాక్టివేట్ అయిపోతుందా? అంతే కదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పొద్దున్నే యాక్టివ్గా ఉండాలంటే యోగా చేసుకోవాలి, మంచిగా చన్నీళ్ళతో స్నానం చేయాలి. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, చన్నీళ్ళతో చేయాలి, వెన్నీళ్ళతో చేయాలి. డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేసి యోగా చేసుకొని డే స్టార్ట్ చేయాలి. నైట్ పడుకునేటప్పుడు చన్నీళ్ళతో స్నానం చేసి వాకింగ్కి వెళ్ళి వస్తే నిద్ర వస్తుందా అండి? ఎండ్ విత్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని జస్ట్ మెడిటేషన్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ చేయదు. కాబట్టి నైట్ వాకింగ్స్ చేయడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ, సో 100% అంటే ఇంకా టైం లేదు అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఇది మంచిది కాదు, దీన్ని ఎర్లీగా మార్చుకోవడానికి ట్రై చేయండి స్లోగా. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, దాన్ని అందరూ అండర్మైన్ చేస్తారు. కానీ డాక్టర్ షగుప్తా అంతా నిద్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, చాలామంది నైట్ డ్రెస్సెస్ ఏ మెటీరియల్లో ఉండాలని పెద్ద డౌట్. ఇప్పుడు నైట్ డ్రెస్ కల్చర్ యాక్చువల్లీ ఇలా గత మేబీ 2-3 దశాబ్దాలుగా ఎక్కువైంది. ఇదివరకు లేకపోతే ఇంట్లో పొద్దు నుంచి ఏ బట్టలు వేసుకుంటే దానిలో నిద్రపోయేవారు పెద్దవాళ్ళందరూ. కానీ ఇప్పుడు చెప్పండి, నైట్ డ్రెస్ వేసుకుంటే ఎలాంటి మెటీరియల్లో ఉండాలి? ఎక్కువ నైట్ డ్రెస్సెస్ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో పాలియస్టర్తో చేస్తారు, మీకు తెలుసు కదా. ఈ చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ అయితే మరీ ఎక్కువ. సో మనం ఏ డ్రెస్, సాటిన్ నైటీలు వేసుకుంటారు కొంతమంది, స్పన్ నైటీలు వేసుకుంటారు, ఏది బెస్ట్ అంటారు? దయచేసి కాటన్ బెస్ట్. కాటన్, ఖాదీ క్లాత్ కానీ కాటన్, ప్యూర్ కాటన్స్ మంచి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, పడుకుంటున్నప్పుడు వేసుకున్న దుస్తులు, ఇన్నర్స్, ఈ రెండు పర్ఫెక్ట్ ఉండాలి. అసలు కొన్ని రోగాలు రావు, కొన్ని క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్. పడుకుంటున్నామంటే కంప్లీట్గా కంఫర్టబుల్గా పడుకోవాలి. టైట్గా పాలిస్టర్ డ్రెస్సులు వేసుకొని అవన్నీ అసలు మంచిది. సో ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్ క్వశ్చన్, లేడీస్ ఇన్నర్ వేర్ కూడా టైట్ బట్టలు వేసుకోవద్దంటారు. దాని గురించి మీరు ఒక యాజ్ అ డాక్టర్ వాట్ యూ రికమెండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్ దుస్తులు అయితే వేసుకోవద్దు. చాలా వరకు మనం చిన్నపిల్లల్లో పాతకాలంలో కాటన్తో ఇన్నర్స్ చేసేవాళ్ళు, అంటే చిన్నపిల్లలకి, అమ్మాయిలకి. సో మ్యాక్సిమం వేసుకుంటున్న దుస్తులు కొద్ది కాస్ట్లీ ఉన్నా పర్లేదు, దయచేసి బయట వేసుకున్న దుస్తులకి కాస్ట్లీ పెట్టి ఏం ప్రయోజనం ఉండదు, చూపించుకోవడం తప్ప. ఇన్సైడ్ దుస్తులు కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మీకు క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వెజనల్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్, తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎందుకు కామన్ అయిపోతున్నాయంటే 70% ఓన్లీ బికాస్ ఆఫ్ బట్టలు. మనం ఇన్సైడ్ వేసుకుంటున్న ఇన్నర్స్ని అట్లీస్ట్ 3 months ఒకసారి మార్చండి దయచేసి. అంతే, దయచేసి మార్చండి. 3 months ఒకసారి మార్చాలా? డెఫినెట్గా 3 to 6 months అట్లీస్ట్ మార్చండి. మనం ఎవ్రీడే వాష్ కూడా ప్రాపర్గా చేయాలి. కొద్దిగా వేడి నీళ్ళల్లో కొద్దిగా లైట్గా సాల్ట్ కానీ బేకింగ్ సోడా వేసుకొని నానబెట్టేసి 5 minutes తర్వాత తీసేసి దాన్ని వాష్ చేసేసి వేసుకొని. ఇన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అమ్మాయిల్లో చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పి అంటే రకరకాల ఇన్నర్స్ చూస్తే డార్క్ వైటిష్ ప్యాచ్ కలర్లో ఉంటున్నాయి, ఎంత వాష్ చేసినా ఇది పోవట్లేదు అంటుంటారు. మీరు దయచేసి బయట బట్టలు వేసుకుంటూ కొంటారు, వద్దనా కొంటారు కానీ, బట్ ఇన్నర్స్ మార్చండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాటన్ ఉంటే దయచేసి తెచ్చుకోండి, లేదంటే మంచి బ్రాండ్ చూసుకొని మనం తీసుకోవాల్సిందే. అది కూడా నేను చాలా మంది చెప్తాను, సీ షేప్ బ్రాస్ కూడా వాడండి, ఆడవాళ్ళకి చాలా మంచిది. బెటర్ టీ షర్ట్ బ్రాస్ చాలా బెటర్. నైట్ షీ షేప్ బ్రాస్ అని ఉంటాయి, ఏబిసి సి షేప్ బ్రాస్ అంటే మొత్తం కవర్ అయ్యేలాగా ఉంటాయి, చాలా మంచివి. అంటే ఇవన్నీ చూడండి అవసరం, కొన్ని చెప్పలేరు, కొన్ని అడగలేరు. అవును కదా. సో మనం అట్లీస్ట్ మనమన్నా చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి తెలియదు. సో కాబట్టి
కంపల్సరీ కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ సి షేప్ బ్రాస్ తెచ్చుకోండి. ఇన్నర్స్ కూడా 3 monthsకి 6 months ఒకసారి కంప్లీట్గా మార్చండి. దయచేసి అవి పడేసి కొత్తగా కొనుక్కోండి కావాలంటే. చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగా చెప్తున్నారు డాక్టర్ షగుఫ్తా. సో ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫేస్కి కానీ తలకి కానీ మనం ఏం పెట్టాలి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే తల పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు చాలామంది తల కట్టుకోవాలి, పైన ఎక్కడ కట్టేసుకుంటే బెటర్ అంటారు, మరి కొంతమంది జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు అంటారు. ఇలా ఏమన్నా మనకి నమ్మకాలతో కూడినవి కానీ వైద్యపరంగా కానీ ఉన్నాయా? వైద్యపరంగా చెప్తే మాత్రం ఒకటి హెయిర్ని కొద్దిగా లీవ్ చేసుకొని పడుకోవడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి అండ్ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి రివర్స్ కోమ్ చేయండి. మీకు ఎవరికైనా జుట్టు రాలుతుందా, డెఫినెట్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ జుట్టు అంతా ముందుకేసి రివర్స్ కోమ్ చేయండి. రివర్స్ కోమ్ చేసి సాఫ్ట్గా అల్లుకోండి, కిందన బ్యాండ్ వేసి పడుకోండి. అప్పుడు నీట్గా ఇది చేయకండి, అంటే బ్రెయిన్కి ప్రాపర్ బ్లడ్ సప్లై అవ్వాలి కదా. సో నార్మల్గా అల్లుకొని బ్యాండ్ వేసుకొని పడుకోండి. ఫుల్గా ముడి కట్టేసి పైన పెట్టేసి పడుకుంటే పొద్దున్నే హెడేక్ వస్తుంది మీకు. అవును, చాలా మందికి అదే కదా. రూమ్లో 4 రోజులు బంధిస్తే మనం ఎట్లా ఇదైపోదు. అట్లా జుట్టు అంతా టైట్ కట్టేసి పైన పెట్టామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, హెడేక్, మైగ్రేన్స్, రకరకాల ఇష్యూస్. హెయిర్ ఆయిల్ పెట్టండి. కొబ్బరి నూనెలో కరివేపాకు, మెంతులని వేడి చేసి పెట్టుకొని ఆయిల్ని వారానికి 2 సార్లు అయినా సరే. అధికంగా డాండ్రఫ్ ఉంటే ఎక్కువగా ఆయిల్ పెట్టద్దని చెప్తాను. బట్ డాండ్రఫ్ లేదు, హెల్దీగా ఉందంటే ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టేసి మంచిగా తల దువ్వుకొని హ్యాపీగా పెట్టుకొని అల్లుకొని మంచిగా ఫేస్ కూడా కొద్దిగా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని, మీ దగ్గర ఏదన్నా విటమిన్ సి సీరం ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు న్యాచురల్గా మీకు కొద్దిగా, మనం ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్దిగా పచ్చిపసుపు ఉంటే పచ్చిపసుపు కొద్దిగా హనీ కలిపేసుకొని ఫేస్కి అలా పెట్టేసుకొని పాలమీగల్లో కొద్దిగా కలిపి పెట్టేసి 5-10 minutes అది వాష్ చేసుకోవచ్చు. ఆ రెమెడీస్ ఎలా ఉంటాయంటే స్వప్న గారు, ఇండివిజువల్గా మనం స్కిన్లో డ్రైనెస్ ఉండొచ్చు, కంబైన్డ్ స్కిన్ ఉండొచ్చు, లేదంటే నార్మల్ స్కిన్ ఉండొచ్చు. అలా ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి ఏ రెమెడీ అయినా సరే చెప్పి అప్లై చేసే ముందు అందరూ ఒకటే చెప్తాను నేను, అప్లై చేసే ముందు మన స్కిన్ కైండ్ ఆఫ్ థింగ్ మనకు తెలిసిన డాక్టర్ని కూడా ఒకసారి కలిసి, లేదు మనకి రెగ్యులర్గా అప్లై చేస్తున్నా కూడా అది పడింది అనుకోండి, అదే కంటిన్యూ చేయండి. కొత్తవన్నీ అప్లై చేసేసి ఇంకా బాగా గ్లో రావాలంటే ట్రై చేస్తే ఉన్నది పోయా ఏదో అంటారు చూడండి, అట్లాంటి అయిపోతుంది. కాబట్టి హెల్దీ మంచి ఆహారం తినండి, ఆలోచనలు మంచిగా ఉంచుకోండి, పాజిటివ్ థింకింగ్. ఈరోజు జరిగిన సమస్య రేపు రావాలని లేనే లేదు. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే అది రేపు వస్తుంది, ఎల్లుండి కూడా వస్తుంది. వదిలేయండి, ఈరోజు జరిగింది అయిపోయింది, వదిలేద్దాం. రేపు ఇంకా బాగుంటుంది. రేపు మంచి ఆహారం తింటాను, యోగా చేసుకుంటాను, తొందరగా పడుకుంటాను, అందరితో కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటాను. ఇది ఫస్ట్ ఇవ్వండి బ్రెయిన్కి. ఒక టార్గెట్ ఇస్తే అట్లీస్ట్ 50% అన్నా బెటర్ చేసుకుంటుంది బ్రెయిన్. ఎవ్రీడే ఒక బ్యూటిఫుల్ స్మైల్, పాజిటివ్ థింకింగ్. మీరు ఏ రెమెడీ చేసినా చేయకపోయినా మంచి ఆహారం తింటే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. చాలా బాగుందండి. మనకి నిద్ర వచ్చే వాసనలు ఏంటండి? లావెండర్ ఒకటి చెప్తారు, శాండిల్ స్మెల్ బాగుంటుంది, జాస్మిన్ స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ కూడా నిద్రని అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్రెష్నెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇవన్నీ నిజంగా అనిపిస్తుంది డాక్టర్ షగుఫ్తా మనకి, అంటే ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఇవన్నీ రిచువల్స్ పెట్టుకోవడం వల్ల మనకి లైఫ్ పట్ల ఎంత ఒక శ్రద్ధ ఏర్పడుతుంది, ఒక బ్యూటిఫుల్ రొటీన్తో. చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తాను సుప్నా, పాతకాల పద్ధతులు ఇవన్నీ ఏమిలే. తొందరగా పడుకునేవాళ్ళు, తొందరగా లేచేవాళ్ళు, లేచిన తర్వాత వాళ్ళు పొలాల పనులు చేసుకునేవాళ్ళు. అప్పుడు అవన్నీ ఉండేవి, ఇప్పుడు లేవు. కాబట్టి ఏదో ఒక వర్కౌట్, యోగా చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా వారానికి ఒకసారి కానీ పిల్లలకి రాళ్ళుప్పులో కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసి వేడి నీళ్ళు స్నానం చేయించండి. మెయిన్ ఇంపార్టెంట్, టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి అండ్ స్కిన్ చాలా, అంటే ఇప్పుడు రాళ్ళుప్పు పసుపు కొద్దిగా వేసుకుంటే, మందార పూలు కూడా కొద్దిగా స్మాష్ చేసేసుకోండి. జస్ట్ రాళ్ళుప్పు పసుపు అయితే మనకి పాతకాలంలో దిష్టి పోవడానికి తీసేవాళ్ళు. మనం ఎటన్నా ట్రిప్కి వెళ్ళి వచ్చామనుకోండి, ఎటన్నా ఫంక్షన్స్కి వెళ్ళాము, మ్యారేజెస్కి వెళ్ళాము, అంతా దిష్టి పట్టేసిందని చెప్పేసి పాతకాలంలో మా అమ్మమ్మ కూడా చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇంత రాళ్ళుప్పు తీసుకొని పసుపు కలిపి చేసేవాళ్ళు. నేను చదువుకున్న తర్వాత, నేను డాక్టర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే అలా చేయడం వల్ల నాకు కంప్లీట్గా టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. మెయిన్ బాగా అలిసిపోయి వస్తాం కదా, సాల్ట్ వాటర్తో స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి. సో ఓకే, అంటే అలిసిపోయి వచ్చిద్దాం అంటే మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వచ్చాము. ఆ నార్మల్ రొటీన్ ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవడానికి మనం సాల్ట్ వాటర్తో పసుపుతో స్నానం చేయాలా, రాళ్ళుప్పులో కొద్దిగా పసుపు కలిపేసి వేడి నీళ్ళు వేసేసి మంచిగా స్నానం చేయండి. చిన్న చిన్న చిట్కీలా ఇవన్నీ మనకు ఇంట్లో ఉండేటివి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం, తర్వాత మంచిగా ఫ్లాక్ సీడ్స్ కొన్ని, తర్వాత మన మందార ఆకులు, మందార పూలు కొన్ని మనం వేసుకుంటే, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత కండిషనర్స్, చాలా డ్రై అయిపోతుంది హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి ఇలాంటి వండుకునే వాళ్ళకి, జస్ట్ ఈ 4 కాంబినేషన్స్ని ఒక మనం కండిషనర్ లాగా తల స్నానం చేసాక అప్లై చేసేసి కొద్దిగా 2 minutes నుంచి తర్వాత స్నానం చేసి స్మూత్గా ఉంటుంది. న్యాచురల్ రెమెడీ. ఫైనలీ డాక్టర్ షగుఫ్తా, ఐడియల్గా మనకి ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ కన్స్టెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్లీప్ అండ్ బెస్ట్ టైమ్ టు వేకప్?
సో మెయిన్ ఇంపార్టెంట్ ఎర్లీగా పడుకోవాలి. 9:30, 10 కల్లా ప్లాన్ చేసుకొని పడుకోండి. బై 5కి లెగిసిపోండి. 5కి లేవాలి. మరి బ్రహ్మముహూర్తం అంటారు కదా 3:15, 3:20కి, దాని శాంక్టిటీ కూడా ఉండుంటుంది కదా చాలా. చాలా బ్రెయిన్ మీరు ఎర్లీగా అంటే ఇప్పుడు మీరు 7:30 to 8:30, 8:30, 9 లోపల పడుకున్నారు అనుకోండి, మీరు ఎర్లీగా 4కి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. 4, 3:30కి లేచే వాళ్ళు మెడిటేషన్స్ చేసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉండదు స్వప్న గారు. 100% చెప్తున్నాను. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి పొద్దున్నే ధ్యానం చేసుకొని ఎక్సర్సైజ్ కానీ ప్రేయర్ చేసుకొని మంచిగా మనకు దేవుడితో మంచిగా మన సమస్యలన్నీ దేవుడికి చెప్పుకోవడం. సమస్యల కన్నా కూడా ఫస్ట్ నేను దేవుడితో ఒకటే విషయం చెప్పమంట, ఇంత అందంగా ఇంత హెల్దీగా ఉంచినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు అని చెప్పిన తర్వాత మిగతా కంప్లైంట్ చెప్పండి. కంప్లైంట్లో బాక్స్ లాగా దేవుడికి అన్ని చెప్తూనే ఉంటారు, నువ్వు ఇట్లా చేయలేదు, నువ్వు ఇట్లా చేయలేదు, నువ్వు అట్లా చేయలేదు. చాలా బాగా చెప్పారు. దేవుడికి మనము ఆయన ఇచ్చిన గొప్ప దాన్ని కూడా మనం చెప్పాలి. ఫస్ట్ ఆయన కూడా ఆనందపరచాలి కదా. దేవుడిని ఫస్ట్ ఆనందపరచండి. మనలో ఉన్న గొప్ప ఇంత క్రియేట్ చేసావు దేవుడా, నాలో ఇంత గుడ్ థింగ్స్ని క్రియేట్ చేసావు, నేనే నా చేతులను నన్ను పాడు చేసుకున్నాను, దీన్ని పర్ఫెక్ట్ చేయడానికి నాకు కొద్దిగా సహనము ఓపిక, కరెక్ట్గా తినే పద్ధతిని కరెక్ట్ విధానంలో చేయడానికి సహకరించావు దేవుడా అని అడగాలి ఫస్ట్. అన్నీ ఫస్ట్ నువ్వు ఇట్లా చేసినావు, అలా చేసినావు, ఇట్లా చేసినావు, మనమే రోగాలు తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తగ్గించమంటే ఎట్లా తగ్గిస్తారు? ఆయన ఒకటే నీకు ఒక హ్యూమన్ బాడీ అనేది ఒక అద్భుతం. అవును. ఆ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు 100 ఏళ్ళు కాదు 120 ఎన్నేళ్ళు బతుకుతారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేది ఏంటి? టెంప్టేషన్స్, క్రేవింగ్స్, అవి తినాలి ఇవి తినాలంటే రోగాలు వస్తాయి, తొందరపోతాం. అంతే కదా. జస్ట్ టెంప్టేషన్స్, క్రేవింగ్స్ అనేవి ఫీలింగ్స్ మాత్రమే. దయచేసి ఆ ఫీలింగ్స్ని పక్కన పెట్టండి. ఆరోగ్యం అనేది ఎప్పుడు ఒక గోలీ వేసుకోవద్దు, ఎప్పుడు నెగిటివ్ థాట్ రానివ్వద్దు, ఎవరి గురించి చెడుగా ఆలోచించొద్దు. అతిగా ఇప్పుడు నువ్వు కూడా కోల్పోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ ఎక్కువైపోయింది, అదొకటి. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువైపోయి అంటే సెల్ఫ్ నెగిటివ్ టాక్ అంటే నెగిటివ్గా ఆలోచించడం. మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్తే వస్తారో లేదో జాగ్రత్తగా, ఏమైనా అయింటదేమో, యాక్సిడెంట్ అయింటదేమో, ఈ నెగిటివ్ థాట్స్ తీసుకోవద్దండి దయచేసి. అది ఒకవేళ బై ఛాన్స్ తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ అది కొన్ని కేసెస్ అండి మనం నిజంగా బిలీవ్ చేయాల్సింది. నెగిటివిటీ వద్దు, నెగిటివ్ థాట్స్ తీసుకోవద్దు. అండ్ చాలామంది మెయిన్ పొరపాటు ఏం చేస్తారంటే ప్రతి రోగాన్ని ఒక చిన్న దగ్గు వచ్చిందని గూగుల్లోకి వెళ్ళి ఏఐకి వెళ్ళి అడిగేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏంటి 10 పాయింట్లు ఇచ్చింటారు. మేబీ బికాస్ వెదర్ వల్ల దగ్గు వచ్చిందేమో, లేదంటే మీరు మేబీ ఫ్లమ్ ఎక్కువ ఫుడ్ తినడం వల్ల దగ్గు, లేదు మీకు నిమోనియా ఉందేమో, రకరకాలు అంటారు. వాళ్ళు 5 పాయింట్స్ పర్ఫెక్టే ఇచ్చింటారు. ఆ 5 పాయింట్లే మీవి. కిందన మేబీ లీడ్స్ టు నిమోనియా, మేబీ లీడ్స్ టు టీబీ కూడా. మనం టీబీ నిమోనియాని పట్టుకుంటాం, ముందు పాయింట్ వదిలేస్తాం, మోస్ట్ నెగిటివ్ తీసుకుంటాం. నెగిటివ్. అదే శరీరంలో ప్రతి అణువుకి పాజిటివిటీ ఉండాలి. ప్రపంచం ఇటు అయిపోతున్నా నేను స్ట్రాంగ్గా ఉంటా, నేను ఆరోగ్యంగా ఉన్నా అంతే. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఆరోగ్యం తెచ్చుకొని మంచిగా ఉంటారా సెకండరీ థింగ్. నేను ఆరోగ్యంగా ఉన్నానన్న నమ్మకమే మిమ్మల్ని 100% నిలబడుతుంది. పాజిటివ్ థింకింగ్ స్వప్న గారు, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఏ డాక్టర్కి వెళ్ళడానికి ముందైనా సరే నమ్మకంతో వెళ్తాం, అక్కడ ఏం చెప్పినా అది ఫాలో అవుతాం, ఖచ్చితంగా తగ్గుతుంది. నమ్మకం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ పర్ఫెక్ట్ డాక్టర్ అయినా సరే మీరు నమ్మకం లేకుండా వెళ్ళారనుకోండి, ఆయన 100 చెప్పినా మీకు బాడీకి ఎక్కదు అది. సో నమ్మకం అనేది, ఆ పాజిటివ్ వైబ్ ఉండాలి మన బాడీలో, ఆనందము, హ్యాపీనెస్. నా శరీరాన్ని నేను కాపాడుకుంటాను దేవుడా, ఇంత బ్రహ్మాండమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ దేవుడా. దీనికి నేను ఇంకా మంచిగా, ఇంకా బ్రైట్, ఇంకా హెల్దీగా చేసుకుంటాను. నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా నేను ఇంకా మంచిగా ఉంచుతాను. కొన్ని వర్డ్స్ ఎలా అంటే, ఇది ఆరోగ్యమే, ఓన్లీ రెమెడీ చెప్పట్లేదు మీరు అని వెయిట్ చేయకండి. రెమెడీలు మనం 100 వీడియోల్లో చెప్పుకున్నాం. అంతే కదా. ఈరోజు రెమెడీలతో కాకుండా శరీరాన్ని ఆ రెమెడీ అంటే మనం ఏమైతే ఆహారం తింటామో దాని ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఓవరాల్గా మనం బాగుండాలంటే ఇవన్నీ బాగుండాలి. అంతే. ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా సున్నితంగా కాపాడుకుంటూ వెళ్తే ఎప్పుడు ఒక గోలీ వద్దు. మనం పడుకుంటున్నాం, ప్రశాంతంగా లెగుస్తున్నాం, వర్కౌట్ చేసుకుంటున్నాం. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసుకోవడానికి నా నోటి ద్వారా మీకు చెప్పిస్తున్నాను అంతే. అయ్యో మీకన్నీ మీరు చెప్తే అదే శంకులో పోస్తే తీరుతాం. సో సుమన్ టీవీ వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు. బహుశా చిన్న చిన్న నెగిటివిటీస్ అందరిలో ఉంటాయి. ఫ్యామిలీ గొడవలు కావచ్చు, బయట వర్క్ ప్లేస్లో స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఏదున్నా మనకి ఉండే ఆస్తి మన ప్రశాంతత. మెయిన్ అది ఎక్కడా కోల్పోకూడదు. అంతే, అది కోల్పోతే అయిపోయిందండి. అంతే. మీరు ఎంత హెల్తీగా తినండి, యోగాలు చేయండి, ప్రశాంతత లేదనుకోండి, చేసినప్పుడు కూడా ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. మనసు పెట్టి చేయండి ఏదైనా సరే, అది తిండైనా సరే, పడుకుంటున్నప్పుడైనా సరే,
ఎవరితో మాట్లాడుతున్నారు సరే ప్రశాంతమైన మైండ్ ఉండాలి. కష్టమే నాకు తెలుసు, కానీ స్ట్రెస్ని తగ్గించుకో, యాంగ్జైటీ తగ్గించుకో అని చెప్పేస్తాం, కానీ మన వైపు వచ్చాక మన ఇబ్బంది అవుతుంది. బట్ ఏదైనా మంచిది మనం అనుకుంటే చేయలేమా చెప్పండి. అంతే. ఐ థింక్ ఇవాళ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా మౌలికమైనవి, బట్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర చక్కగా 6 గంటల సేపు కనీసం మంచి నిద్ర పట్టడం ఒక యోగం. సో ఆ యోగం రావాలంటే మన వైపు నుంచి కూడా మనం ప్రయత్నం చేయాలి. అవన్నీ గుర్తు చేశారు డాక్టర్ షగుఫ్తా ఇవాళ. సో ఐ హోప్ ఎవ్రీబడి, అందులో ఈ సీజన్ చాలా బాగుంది. మంచి వర్షాకాలంలో మన ఎమోషన్స్ కూడా కామ్ అవుతాయి, ఎండాకాలం అంటే తీవ్రంగా ఉండవు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వెదర్లో అందరూ కామ్ డౌన్ అయ్యి రిజ్యూవినేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అన్ని కొత్త కార్యక్రమాలకి రెడీ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.